నా పేరు గోవ శ్రీనాథ్. మాది కాస్టేటిగూడెం గ్రామం, మండల్ పరుపునగర్, జిల్లా రంగారెడ్డి. నన్ను గత 4 సంవత్సరాల నుంచి కొమరకాల ఛానల్ యాక్టింగ్ చేసేది. గత 2 సంవత్సరాల నుంచి మంచిగా ఉన్నాడు. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి బాగా మెసేజ్లు గలీజ్ మెసేజ్లు పెట్టి, ఇంకా ఎట్లా అంటే మరి పూర చెత్త మెసేజ్లు పెట్టి చేసేది. ఇంట్లో చూసినప్పుడు వచ్చి మీనే వాడడం కానీ అలా చాలా చేశాడు. ఇంకొకటి మనకు ప్రూఫ్స్ ఏంటంటే ఈ మెసేజ్ కన్నా ఏంటంటే ఇంకా గలీజ్గా మొన్న సండే రోజు నేను షూటింగ్ అని చెప్పి ఇక్కడ కిడ్నాప్ చేశారు. ఏదో బోరుగడ్డ కదా, బయట బొర్రుగేట్ కట్టుకు వచ్చి మళ్ళీ టోల్గేట్ ఎత్తుకెళ్తే అక్కడ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఇక్కడ ఏమన్నా మీకు దిక్కు అడవిలు ఉన్నాయా లేకపోతే ఇన్ఛార్జ్ ఉన్నాయా అని అడిగారు. అంటే ఎందుకన్నా నేను చెప్తే బాత్రూమ్ కూర్చోనికి వెళ్దామని అన్నారు. అంటే బాత్రూమ్ కూర్చోనికి వెంచర్ కావాలని అడిగాలి. ఎందుకన్నా మరి రోడ్డు పక్కన కూర్చొని కూర్చోవచ్చు అంటే ఎవరైనా చూస్తే గలీజ్ ఉంటుంది, ఎంచరొద్దు, ఎంచాలకు పోవాలన్నాడు. అంటే నేనేమనుకున్నా ఇక సరే పాటు సిగ్గు అవుతున్నట్టుంది అని ఎంచాలకు తీసుకెళ్ళాను సార్. ఎంచాలకు తీసుకెళ్ళాక డేవర్ దిగిండు, ఇంకొక 2 వ్యక్తులు ఉండే, కొమరన్న ఇంకొక ఆయన. వాళ్ళిద్దరు దిగారు. వాళ్ళ ముగ్గురు దిగినాకేమైంది వాష్రూమ్కి లైన్గా ముగ్గురు ఇలాడి మాట్లాడుకున్నారు సార్. ఏం మాట్లాడుకుని నాకు తెలియదు. నాకు ఏమనిపించింది అంటే ఈ ముగ్గురు నేను అప్పటికి నవ్వుకున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు మా ముంగల ఇట్లా డౌట్ రాలేదు సార్, నాకు కొడుతున్న డౌట్ ఉంటే రాలేకుండే. ఇక మాట్లాడుతుంటే బయటకు వచ్చి ఇక్కడ ఒక ఆయన వచ్చి ఇక్కడికి ఒక ఆయన వచ్చి ఇక కొట్టారు సార్. బాగా కొట్టారు సార్. కొట్టినాక ఏమైంది, కిందికి గుంజినాక బాగా కిందేసి నలిచినాక చివరికి రక్తం వెళ్ళింది సార్. అప్పటికే చివరికి రక్తం వెళ్ళినాక ఏమైంది, అన్న రక్తం వెళ్తుంది కొన్ని నీళ్ళు అనుకుంటా, నీళ్ళు కూడా వేయలేరాలి. నీళ్ళు లేకపోతే ఏమైంది, నేను అన్న 8:30 నుంచి 11 వరకు కొట్టారు. కొట్టినాక అన్న కొన్ని నీళ్ళు అనుకుంటా, కొంచెం కనికరం లేకుండా కొన్ని నీళ్ళు కూడా వేయలేరాలు. ఇవ్వకుండా ఏమైంది 11 గంటలకు కరెక్ట్ కారు ఎక్కించుకున్నాక ఏమైంది, అన్న ఎక్కడికి తీసుకెళ్తారు అన్నాక ఏమైంది, సరే పట్టాన నేను చేసిన తప్పు ఏముందంటే నువ్వు డేవరానికి ఏం చెప్పినావు అంటే నేనేం చెప్పినాను అంటే నువ్వు డేవరానికి పైసలు ఇవ్వరని చెప్పినావంట, లేకపోతే ఇంకొకటి నాతో వర్క్ మంచి లేదంట, నాకు పిక్చర్ అన్నావంట. అంటే నేను పిక్చర్ అనలేను, నువ్వు పైసలు ఇవ్వాలి ఏమన్నా ఆయన డేవర్ ఉండి బ్రో ఇదంతా వర్క్ ఎట్లుంటా అంటే నీ ఇష్టం బ్రో చేసుకుంటాను, ఇష్టం చేసుకోకుండా నేను ఇష్టం మంచిగా ఉంటాను నేనన్నా. ఇంకొక శాలరీ విషయానికి వస్తే శాలరీ కూడా ఇస్తారో ఏరో నన్నేం అడుగుతున్నావు, ఆయన అడుకోవాలని నేనన్నా. అన్నాక ఏమైంది, నా కొడుకు నా పిక్చర్ అన్నమాట. అంటే నేను పిక్చర్ అనలేను బ్రో, ఇట్లా మంచిగా ఉంటాడు, కొంచెం ఎట్లా ఉంటాడు, మంచిగా ఉంటాడు, లేకపోతే చెడ్డగా ఉంటాడు, అట్లాంటి ఆయనతో మంచిగా ఉండాలి. ఏంటంటే నువ్వు నా కొడుకు నా పిచ్చోడు అన్నమాట. నా అక్కకి కొంచెం మాటలు రావు, ఇది కొంచెం నాలుక అనేది కొంచెం మనకు లేసేసాడు. ఆడకపోతే ఆడేమన్నాడు, నీ అక్క ఒక నత్తిలాని జరగాలి అంజోడక, నీ అక్కని తెంచలేదా మీ బాగా అని మాట్లాడి నేను. అన్నకి ఏమైంది, సరే అట్లాంటి మాటలు మాట్లాడకంటే కింద వేసి మళ్ళీ తొక్కినాక ఏమైంది, ఇక కారు ఎక్కించుకున్నాక మాది కాస్టేటిగూడెం దగ్గర రైల్వే స్టేషన్ ఉంటుంది, బూర్లో రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ చెట్లు ఉంటాయి, ఆ చెట్ల కాడ ఆపేమన్నారు. అన్న నేను ఈ నుంచి నడుచుకుంటాను, మీరు ఇంటికి పోండి అన్న. వాళ్ళు దించిరు, ఈ నుంచి నడుచుకుంటారా అని చెప్పి అన్నాక సరే బట్ అన్న నేను కొంచెం ముందుకు వెళ్తుంటే మళ్ళీ చిట్కేసి ఏమన్నాడు, అక్కడ లంచ్ వరకు కొట్టిన అని వరకు అని చెప్తే మా ఇంట్లో 10 రోజులు బంగారం దిగిపోయినా నీ మీద కేసు అయిపోతాడు కదా ఆయన. అంటే నేనేమనుకున్నా ఆమె కొట్టిండి ఎవరికి తెలియదు, 10 రోజుల బంగారం అంటే మళ్ళీ ఏం చచ్చిపోతుంది, మేము లేని వాళ్ళమని నేను ఊకున్నాను సార్. ఊకున్నాక ఏమైంది కొంచెం ఇక మళ్ళీ ఏమనుకోవాలి డౌట్ పడ్డారేమో, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి నేను.